ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రేమైన దేవునులారా, మీ అందరి వందనాలు. సర్వశక్తుడు, శ్రీమంతుడు, మహా గొప్ప దేవుడు, భూమిని, సకల ప్రాణులను, సకల జీవులను పుట్టించిన ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయముందు ప్రేమైన వారులారా, ఈ ఉదయం దేవుని వాక్యము వినడానికి మీరు శ్రద్ధగా ఉన్నారు కదండి. ఆసక్తితో దేవుడు వింటున్న మిమ్మలను, అలాగే ప్రకటిస్తున్న బోధిస్తున్న నన్నును ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిచర్యకు ప్రార్థించండి, ఈ పరిచర్యకు సహకరించండి. ఒక చక్కటి వాహనం అవసరం, 4 వీలరు, సుమారుగా 10 లక్షల వరకు పలుకుతుంది. ప్రార్థనలో పెట్టండి. అలాగే వీడియోలో చూస్తున్న మీరు ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే సహకరించగలరు. దేవునికి స్తోత్రము. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చదువుకుందాం. ఈ డైలీ బ్రెడ్లో కీర్తన భాగము 119 కీర్తన 154 చదువుతానండి. 119, 154. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. భక్తుడు ఏంటంటే, దావీదు అంటున్నాడు ఏంటండి, నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. వాద్యమాడి నా పక్షాన మీరు యుద్ధం చేయండి, నా పక్షాన మీరు బరిలోకి దిగండి, నా పక్షాన నేను మాత్రము నేను పోట్లాడను, మీరే నాతో, నా పక్షాన మీరుండి మీరే యుద్ధం చేయండి, మీరే వాద్యమాడండి అని అంటున్నాడు దావీదు భక్తుడు. ప్రియమైన వాళ్ళారా, యుద్ధము మనం చేస్తే, మనం వాద్యమాడితే మనం నెగ్గలేము. దేవుడే వాద్యమాడాలి, దేవుడే మన పక్షాన ఉండాలి. దేవుడే మన పక్షాన ఉంటే దేవుడు కనబడతాడండి? కనబడడు. కనబడిన దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తే శత్రువులు ఏమంటే మనం చేస్తే ఉంటామో ఓడతామో తెలియదు, కానీ దేవుడు మనతో చేస్తే, దేవుడు మన పక్షాన ఉంటే 100కి 100% జయం మందే, విజయం మందే. దేవుడు మన పక్షాన ఉంటాడు. పక్షాన ఉండడం వలన విజయం మనమే పొందుతాం. చూడండి, ఇక్కడ సౌలుకి దావీదుకు కొన్ని సంఘర్షణలు జరుగుతున్నాయి. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము నేను చదువుతానండి. మొదటి నుండి కొన్ని మాటలు మీరు చదివితే 15 వరకు చదివితే అక్కడ ఉంటుంది. సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను. ఎవరికి? సౌలుకి. అప్పుడు సౌలు ఇశ్రాయేలు వారిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాడు. ఎవరు? సౌలండి. 3000 మందిని ఏర్పరచుకొని బయలుదేరాడు. 3000 మందిని ఒక్క వ్యక్తిని చంపటానికి. ఎవరండి? దావీదును తరమటానికి, దావీదును చంపటానికి బయలుదేరాడు. అయితే అతడి చూడండి, మార్గం ఉన్న కొండ దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడేను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక గుహ ఎద్దుకు వచ్చేసారు వీళ్ళు. ఎవరు? సౌలు అతని సైన్యము దావీదున్న గుహ దగ్గరికి వచ్చేసారు. అప్పుడు ఏం జరిగిందండి? ఇదిగో దావీదు జనులు ఏమంటారు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రము చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సును వచ్చి ఏంటంటే, సౌలు పైవస్త్రమును తాను కోసిన దావీదు మనస్సును వచ్చి, అంటే దావీదు చూడండి ఎంతటి మంచి వ్యక్తి అండి, ఎంత సెన్సిటివ్ వ్యక్తి చూడండి. సౌలు అక్కడే పట్టుబడ్డాడు, చంపడానికి వచ్చారు సౌలు. అయితే ఈ దావీదు పక్షాన ఉంటే ఈ జనులు ఏమంటున్నారు, ఇప్పుడు ఛాన్స్ దొరికింది, దేవుడు నేను మీకు ఛాన్స్ ఇస్తాను, నేను శత్రువులు మీ చేతికి అప్పగిస్తాను అన్నాడు కదా. ఎదుగు ఆ సమయం వచ్చేసింది, ఆ రోజు ఇచ్చేశాడు దేవుడు. ఇదిగో నీ శత్రువు నీ కంటే ఎదుటున్నాడు, మన కళ్ళెదుటున్నాను, పద, ఏది నీకు ఏది మంచిదో ఏదో చెడో చేయంటే
చెడు చేయలే కానీ ఏం చేశాడండి, జస్ట్ ఆయన సౌలు వస్త్రాన్ని కోసినందుకు కూడా ఆయన బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డాడు? సౌలు వస్త్రాన్ని కోయటానికి కూడా ఎందుకు బాధపడ్డాడు కోసినందుకు దావీదు అని అంటే, అతను దేవుని చేత ఏర్పరచబడినవాడు, అభిషక్తుడు, ప్రత్యేకమైన వ్యక్తి అని గమనించి చదువుతాను చూడండి. ఇతడు పై వస్త్రమును తాను కోసిన దావీదు మనసును వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపాను. తర్వాత సౌలు లేచి గుహల్లో నుండి బయలుదేరి మారుకు పోయాను. అప్పుడు దావీదు లేచి అతని సౌలును వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచిన సౌలు దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేశాను. ఏమంటే ఈ దావీదు మరి వాద్యం ఆడొచ్చు కదా, యెహోవా దేవా నా పక్షమునే వాద్యమాడి, కీర్తనలు ఇందాక చదవగలండి 119 కీర్తన 145లో, నా పక్షమును వాద్యమాడి నన్ను విమోచించు, ఈ సౌలు చేతులు నన్ను విడిపించు, విమోచించు అని దావీదు ప్రార్థిస్తున్నాడు. అదే వీడికి ఛాన్స్ ఇక్కడ దొరికింది కదా అని అంటే, అతన్ని చంపడానికి అతడు సామాన్యుడు కాదు, అభిషక్తుడు కాబట్టి ఏమాత్రం కూడా చంపలేదండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసు, ఇక్కడ 15వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి, ఛాన్స్ దొరికింది, ఆయన కూడా చంపలే. కానీ దావీదు ఏమంటున్నాడు ఇక్కడ, నేను కాదు వాద్యం ఆడాల్సింది, నేను వాద్యం ఆడను, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక, ఆయనే సంగతి విచారించి నా పక్షమును వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చునుగాక. హల్లెలూయా. నీ పక్షాన నా పక్షాన ఆ దేవుడే వాద్యమడునుగాక, నా పక్షమున దేవుడు వాద్యమడునుగాక, నన్ను నిర్దోషిగా చేయునుగాక. దేవునికి అప్పగించాలండి ప్రతి తగాద, ప్రతి సమస్య, ప్రతిదీ దేవునికే అప్పగించాలి. మనం బరిలోకి వెళ్ళిపోయామనుకోండి, దేవుడు మన పక్షాన ఉండడేమో, కొన్ని సందర్భాల్లో మనం ఓటమి పాలవుతామో, అవమాన పాలవుతామేమో. కాబట్టి దేవునికి అప్పగించాలి. దావీదు అప్పగించినట్లు ఏమంటున్నాడు, ఇది చక్కటి మాట, విలువైన మాట. ఏమంటున్నాడు, సౌలుతో ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక, ఆయనే సంగతి విచారించి, ఆయనే ఎంక్వైరీ చేసి నా పక్షమును వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటే ఆయనే ఎంక్వైరీ చేస్తాడు. తప్పైతే ఎవరి పక్షాన ఎవరి తప్పో ఆ వ్యక్తి తప్పైతే తప్పుగానే భావిస్తాడు. ఒకవేళ నా తప్పైతే నన్ను తీర్పు తీరుస్తాడు. ఏమండి చూడండి, ఇక్కడ యోబు కూడా ఒక మాట అంటాడు. ఇక్కడ యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 8లో ఉంటుందండి. 5:8 యోబు 5:8 ఇలా ఉంటుంది. చూడండి, నేను చదువుతాను, వినండి. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. హల్లెలూయా. ఏంటండి, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. నేను పోట్లాడను, నేను మీతో గొడవడను, నేను ఎవరి మీద నాకు ఎలాంటి కోపతాపాలు, ఆవేశం ఏమీ లేదు, పగిల ప్రతీకారం ఏమీ లేవు. ఏదైనా ఒకవేళ మీరు భావిస్తే ఉందంటే నా దేవునికి అప్పగిస్తాను, దేవుడే నా పక్షంలో యుద్ధము చేస్తానంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ వాక్యం ఎంతో విలువైంది. ఈ వాక్యము చూడండి, 35వ కీర్తన మొదటి వచనము చరణంలో ఉంటుంది. చూడండి, 35వ కీర్తన మొదటి చరణము, కీర్తనలు 35:1 అక్కడ ఏముందంటే, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము,
నాతో పోరాడు వారితో పోరాడుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దావీదు అలాగే అంటున్నాడు, అలాగే యోబు అలాగే అంటున్నాడు, నా దేవునికే ఈ వాద్యమును అప్పగిస్తాను. ఏమండి, మనం గొడవ పడాల్సిన అవసరం లేదు. మనం గొడవ పడాల్సిన అవసరమే లేదు. తగాదాలోకి వెళ్ళిన అవసరమే లేదు. మనం పోరాడాల్సిన అవసరమే లేదు. పోరాడుతూ ప్రార్థనలోనే వారిని మనము ప్రభువుకు అప్పగించాలి. దావీదు అన్నట్టుగా నీ పక్షమున నా పక్షమున యెహోవా న్యాయాధిపతి అయి ఉంటాడు, ఆయనే వ్యాజ్యమాడి నన్ను నిర్దోషిగా తీర్చునని. ఏమంటే దేవుడు న్యాయాధిపతిగా ఉంటే ఎవరిలో న్యాయం ఉందో ఎవరిలో అన్యాయం ఉందో దేవునికి అన్నీ తెలుసు. ఎందుకంటే హృదయ అంతరంగంలో ఉన్న ప్రతిది కూడా క్షుణ్ణంగా ప్రభుకి తెలుసు. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి అబద్ధం ఆడి ఉండవచ్చు, ఆ వ్యక్తి అబద్ధాలు కోరే ఉండొచ్చు, కానీ దేవునికి తెలియదా? నువ్వు యథార్థపరుడు అని తెలియదా దేవునికి? మరి యథార్థపరులకి దేవుడు పక్షాన ఉండడా? ఉంటాడు. దావీదు పక్షాన చూడండి, అంత చేతికి దొరికాడు, ఆయన వదిలేశాడు కదా. జస్ట్ ఆయన వస్త్రాన్ని కోసినందుకే బాధపడ్డాడు. అయ్యో, ఈ రాజు అభిషేక్తుని వస్త్రాన్ని నేను కట్ చేశానే, తర్వాత రాజా ఇదిగో నీ వస్త్రం అని ఆ రాజు ఎదురు సాక్షాంగా పడ్డాడు. ఎందుకంటే అభిషేక్తుడు, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి అని. యథార్థుల పక్షమున, యథార్థవంతుల పక్షమున, మంచివారి పక్షమున. యోబు మంచివాడు, చెడ్డవాడా? దావీదు మంచివాడు, చెడ్డవాడా అండి? చెడ్డవాడా యోబు? చెడ్డవాడు దావీదు కాదు కదా, మంచివాళ్ళు కదా. మంచి వాళ్ళ పక్షాన దేవుడే వాద్యమాడతాడు. మంచివాళ్ళు వాద్యమాడడం అవసరం లేదు, మంచివారి పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజంతా దేవుని కృప మీకు తోడయుండును గాక. మీ పక్షమున నా ప్రభువు మీకు తోడయండి, వాద్యమాడును గాక. మీరు ఆడనవసరం లేదు, దేవుడే వాద్యమాడతాడు. దేవుడే బరిలో దిగి, దేవుడే ఆ యుద్ధ భూమిలో దిగి నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు, వాద్యమాడతాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడైనగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సేవలో ప్రభు ఎదుగుతండి. దావీదు అన్నట్టు మన పక్షమున ఆ దేవుడు వాద్యమాడి నాకు తీర్పరిగా నన్ను నిర్దోషిగా చేస్తాడు. మన పక్షాన నీకు నాకును న్యాయపతిగా ఉండి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆయనే తీరుస్తాడన్నాడు. నేను వాద్యమును నా ప్రభుకు నేను అప్పగిస్తున్నాను అంటున్నాడు. అయ్యా, వ్యాజ్యమాడుటకు వారితో మీరు వ్యాజ్యమాడండి, వారితో మీరు పోరాడండి దావీదు అంటున్నాడు. తండ్రి, మా పక్షాన్ని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా పక్షాన మీరే వాద్యమాడండి, మీరే పోరాడండి. మేము కాదు తండ్రి, ఈ వాక్యం వింటున్నట్టు వారు కూడా ప్రభు ఇదిగో తండ్రి, వారికి వాళ్ళే ప్రభా అనవసరంగా ప్రభా ఇదిగో తండ్రి తలదూర్చకుండా మీరు నా దేవుడు నా పక్షాన వ్యాజ్యమాడి నాకు సహాయం చేస్తాడు, నాకు తీర్పు తీరుస్తాడు, నా పక్షాన్ని ఉంటాడని విశ్వసించి నిన్ను స్తుతించే వారి గురించి యేసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.